హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడేనండి జాక్ మూవీ చూశాను. మామూలుగా లేదండి సినిమా. సిద్ధు జొన్నలగడ్డ గట్టిగా గట్టిగా దింపాడండి రాడ్డు. మొత్తం మాట్లాడదాం. అలాగే వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ చించి అవతల పడేసింది, ఆరేసింది. సినిమా ఎలా ఉంది, బాగుందా బాగోలేదా, చూడొచ్చా లేదా, మొత్తం మాట్లాడదాం. అప్పుడు దాకా లైక్ దయచేసి సబ్స్క్రైబ్. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. జాక్ మూవీ చూశాను భయ్య. సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ పర్లేదు, యావరేజ్ అనే చెప్తాను, ఎందుకో కూడా చెప్తాను. డీజే టిల్లు సినిమా చూశాను. సేమ్ దాంట్లో డైలాగులు, దాంట్లో పర్ఫార్మెన్స్ ఎలా చేశాడో సేమ్ అలాగే చేశాడు. కొత్తగా ఏమన్నా చేశాడంటే ఫైట్లు చేశాడు భయ్య. స్టోరీ ఎలాగుంటుందంటే, మన జాక్ ఎవరు, దొంగ, పోలీసా, ఏంటి అసలు, ఏం చేశాడు, లవ్ స్టోరీ ఏమయ్యింది, పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రవాది వస్తాడు భయ్య. మన జాక్ పట్టుకున్నాడా, పోలీసులు పట్టుకున్నాడా, మన జాక్ పోలీసా దొంగ, మొత్తం తెలియాలంటే సినిమా చూడాలి భయ్య. కొన్ని చోట్ల ట్విస్టులు బాగానే ఉన్నాయి. లవ్ ట్రాక్ బాగుంది, నాకైతే నచ్చింది భయ్య. వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. మన బేబీ సినిమాలో పర్ఫార్మెన్స్ కన్నా వేరే లెవెల్ చేసింది భయ్య. ఈ సినిమాలో అన్ని సీన్లు ఉంటాయి, మన కుర్రోళ్ళకి కావాల్సిన అన్ని సీన్లు ఉంటాయి. మంచి సినిమా, ఒకసారి చూడొచ్చు. సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ అయితే కొత్తగా ఏమీ కనపడలేదు భయ్య. అదొకటే మైనస్. అంటే డీజే టిల్లు 2, 3 స్క్వేర్ చూసే ఉంటారో. దాంట్లో లాంగ్వేజ్ ఎలా మాట్లాడతాడో, అంటే తెలంగాణ లాంగ్వేజ్ ఎలా మాట్లాడతాడో ఈ సినిమాలో కూడా అలాగే మాట్లాడతాడు భయ్య. కొన్ని చోట్ల కామెడీ చేశాడు. కొన్ని డైలాగులు అయితే చాలా బాగున్నాయి. పాటలు కూడా బాగా ఉన్నాయి భయ్య. కొత్తగా ఏం చేయలేదు, రొటీన్గానే ఉంటుంది. స్టోరీ కూడా కొన్ని ట్విస్ట్లు బాగుంటాయి. మన బొమ్మరిల్లు భాస్కర్, ఆరెంజ్, బొమ్మరిల్లు, పరుగు చాలా సినిమాలు తీశాడు. ఈ సినిమా దాని మీద కొంచెం కొత్తగా ఉంటుంది భయ్య. ఆరెంజ్ సినిమా చూసే ఉంటారో, బొమ్మరిల్లు సినిమా చూసే ఉంటారో, పరుగు సినిమా చూసే ఉంటారో. దీనికన్నా బాగుందంటే ఏం లేదు భయ్య. సినిమా బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు. సిద్ధు జొన్నలగడ్డ, మన హీరోయిన్ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. స్టోరీ పక్కన పెట్టేసిన డైలాగులు, కామెడీ, ఫైట్లు, ఎమోషను, డ్యాన్సులు, పాటలు అన్నీ ఉన్నాయి, బాగా సెట్ అవినాయి. మీరు ఒకవేళ సినిమా చూస్తే ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమిస్తాడని ఆశిస్తూ క్లోజ్ చేస్తున్నాను భయ్య. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.